అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఈ రోజటి వీడియో ఏంటి అంటే నా డెలివరీ డేట్ ఎప్పుడు. మీకు అందరికీ చాలా డౌట్ అయితే ఉంది కదా, ఈ డౌట్ని అయితే నేను ఈ వీడియోలో క్లియర్ చేయబోతున్నాను అనమాట. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ వస్తుంది అనమాట. వీడియోకి ఇంకా లైక్ చేయలేదా? ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. మరి మీరు చేసే లైక్ వల్ల మీలాంటి ఎంతోమంది ప్రెగ్నెంట్ ఉమెన్స్కి నా వీడియో అనేది షేర్ అవుతుంది. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా క్లారిటీగా అయితే చెప్తాను అనమాట నా డెలివరీ డేట్ ఎప్పుడు అనేసి. సో నాకు వచ్చేసి మార్చ్ 15కి ఇచ్చారండి డెలివరీ డేట్, కానీ నాకు మార్చ్ 15కి అయితే డెలివరీ అవ్వదన్నమాట. ఎందుకు అంటే 2 రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి నా బేబీకి ప్రాబ్లం ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు గెస్టేషనల్ డయాబెటిక్స్ ఉంది, అంటే షుగర్ వచ్చిందనమాట. సో నాకు ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి డెలివరీ అనేది తొందరగా అవుతుందన్నమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి నాకు టిఫా స్కాన్లో సిస్ట్ ఉంది అని బయటపడినప్పుడు మేడం ఏం చెప్పారు అంటే, సిస్ట్ ఇట్లానే పెరిగితే 34 వీక్స్కే మనం డెలివరీ చేద్దాము, 34 వీక్స్కి కొంచెం మెచ్యూర్ అవుతుంది బేబీ, సో ఆ టైంకి అయితే మనం డెలివరీ చేద్దాము అనేసి అయితే అప్పుడు చెప్పారనమాట. కానీ 1.5-2 మంత్స్ తర్వాత మళ్ళీ రీస్కాన్ చేస్తే అక్కడ సిస్ట్ అనేది పెరిగిందనమాట. పెరిగినప్పుడు మళ్ళీ అప్పుడు మేడం ఏమన్నారంటే, కొంచెం ఆగుదాము, ఎందుకు అంటే సిస్ట్ అనేది పెరుగుతుంది కదా, చాలా పెరుగుతుంది. సో సిస్ట్ పెరగడం వల్ల అది ఏంటో ప్రాబ్లం కూడా మనకు ఖచ్చితంగా తెలుస్తలేదు. రీస్కాన్లో ఏంటి అంటే బేబీది సిస్ట్ కాస్త గ్రోత్ స్టేజ్కి వెళ్ళిపోయింది అనమాట. సో దాన్ని చూసి మేడం ఏమన్నారు అంటే 35 to 36 వీక్స్ వరకు అయితే మనం ఆగుదాము, ఎందుకు అంటే బేబీకి ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కదా, దానికి తోడు మళ్ళీ ప్రీ మెచ్యూరిటీ యాడ్ అయింది అనుకోండి కష్టం అవుతుంది, ఎందుకంటే నా బేబీని బయటికి తీయంగానే ఆపరేషన్ చేయాలి అనేసి చెప్పారనమాట. సో బేబీ తట్టుకోగలగాలి, బేబీ మంచి వెయిట్ ఉండాలి అనేసి 35 to 36 వీక్స్ వరకు అయితే ఆగుదాము అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీడియాట్రిషియన్ కూడా అదే సజెస్ట్ చేశారనమాట. బేబీని అయితే తొందరగా డెలివరీ చేయకండి, అట్లీస్ట్ 34 వీక్స్ వరకు అయితే ఆపండి, ఎందుకు అంటే బేబీకి ఆల్రెడీ ప్రాబ్లం ఉంది, దానికి తోడు మళ్ళీ ప్రీ మెచ్యూరిటీ యాడ్ అయింది అనుకోండి కొంచెం ఇంకా ఎక్కువ కాంప్లికేషన్స్ అవుతాయి. సో అందుకనే 34 వీక్స్ వరకు అయితే ఆపండి అనేసి పీడియాట్రిషియన్ సార్ కూడా చెప్పారు. నేను వెళ్ళే గైనికి ఏమన్నారు అంటే 35 to 36 వీక్స్ వరకు అయితే ఆగుదాము అనేసి అన్నారనమాట. అండ్ నెక్స్ట్ 36 వీక్స్ వరకు అయితే ఆగుదాము అన్నారు కదా, అది కూడా కన్ఫర్మ్ కాదండి నా కేసులో. ఎందుకు అంటే ఇప్పుడు నాకు ఫస్ట్కి వచ్చేసి ఎంఆర్ఐ స్కాన్ రాశారనమాట. ఆ స్కాన్లో రిజల్ట్ ఎట్లా వస్తుందో తెలీదు, ఆ రిజల్ట్ కొంచెం అటు ఇటు అయింది అనుకోని నాకు ఇమీడియట్గా డెలివరీ అనేది చేస్తారు. లేదు కొంచెం బెటర్ ఉంది ఆపగలుగుతాము అంటే ఇంకొక 10 days పోస్ట్పోన్ చేస్తారనమాట. ఎంత పోస్ట్పోన్ చేసి ఎంత ఆపినా మ్యాక్సిమం ఫిబ్రవరి 10th వరకు అయితే నాకు డెలివరీ చేస్తాను అని చెప్పారనమాట. సో నేను అందుకనే మీకు ఒక డేట్ అనేది నేను చెప్పలేకపోతున్నాను. సో ఇట్లా అయితే నడుస్తుందండి. ఇప్పుడు ఫిబ్రవరి 1st వచ్చే వరకు కూడా నాకు కూడా తెలియదు అనమాట నా డెలివరీ ఎప్పుడు అనేసి. ఇన్ కేస్ చెప్పలేము, ఫస్ట్ తర్వాతనే డెలివరీ అవ్వచ్చు, లేదు నా బేబీ కొంచెం బాగుంది అంటే ఫిబ్రవరి 10th వరకు అయితే పోస్ట్పోన్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో అందుకనే మీరు కామెంట్ సెక్షన్లో అడిగినప్పుడు నేను ఇంత బ్రీఫ్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, అండ్ పర్టికులర్గా ఒక డేట్ కూడా నేను చెప్పలేకపోతున్నాను అనమాట. అందుకే ఒక క్లారిటీ ఇచ్చినట్టు ఉంటుంది, ఒక డీటెయిల్గా వీడియో చేసి పెట్టేద్దాము, మీకు డౌట్ ఉండదు కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో నేను డెలివరీ ఇంకో 10 daysలోనే ఉంది, ఇంకా 20 daysలోనే ఉంది అనేసి నేను టైటిల్ పెట్టినప్పుడు మీకు అందరికీ డౌట్ ఏంటి అంటే, మీ డెలివరీ మార్చ్లో కదా ఎందుకు ఇలా పెడుతున్నారు అనేసి కమెంట్ చేస్తున్నారు కదా. సో మీకు అందరికి ఒక క్లారిటీ ఇచ్చిననే అనుకుంటున్నాను అనమాట, మీకు డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నా. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఎలాంటి టైప్ వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో దట్ నేను అవి చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట.